హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. అయితే కోళ్ళకైతే బియ్యం వేస్తున్నానండి. ఇక్కడ నేను ఎక్కువగా మా అమ్మాయి చూసుకునేది కోళ్ళ పని మొత్తం. నేనైతే తక్కువ అండి, ఎప్పుడో ఒకసారి వేస్తాను. ఈ మధ్యకాలంలో నేను అప్పుడప్పుడు వేస్తున్నాను. ఇక నేను బయటకు రాగానే అవి నా దగ్గరకు వచ్చేస్తున్నాయండి, ఇంట్లోకి కూడా వస్తున్నాయి. అందుకని ఒక బాక్స్ బియ్యం తెచ్చి వేస్తున్నానండి వీటికి. ఇవి తినటం తక్కువ, పొడుచుకోవటమే ఎక్కువ అండి. అంతకుముందు చాలా కోళ్ళు కొన్నానండి, కానీ కొన్ని అయితే కుక్కలు అవి పాడు చేసేసినాయి. కుక్కలు చంపేసినాయండి చాలా కోళ్ళని. అయితే అది కొద్దిగా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండేది కదా, అందువల్ల అయితే చంపేసినాయి. ఇంకా ఇవైతే కొన్ని మిగిలినాయండి. ఇంక ఇప్పుడు మా అమ్మ అయితే గోంగూర కట్టలు అయితే కడుతుందండి. రోజు పొద్దున సాయంత్రం కట్టిద్ది కదా. ఇంకా ఈరోజు కూడా కూర్చొని గోంగూర అంతా కట్టలు కట్టి పక్కన పెట్టేసింది. ఇంకా మా అబ్బాయి ఇచ్చి తీసుకెళ్తాడండి, కొట్టు దగ్గర అయితే వేసి వస్తాడు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా, సూర్యాస్తమయం అండి. అటు వెనకాల వైపు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు కదా, అట్లా కనపడుతుంది. బాగా కనపడుతుంది ఆరెంజ్ కలర్లో క్లైమేట్ అంతా. ఇంకా కోళ్ళు అయితే లోపల పిల్లలు కూడా ఒకటి ఉందండి. కోడి చాలా పిల్లలను అయితే పెట్టింది, 10 పిల్లల దాకా చేసిందండి. ఒక పిల్లని తొక్కినట్టుంది. 9 పిల్లలు అయితే ఉన్నాయి ఇప్పుడు. నిన్న చేసిందండి, ఒక 9 అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఇంకో కోడి కూడా పొదగేసిందండి. ఇది ఒక్క పిల్లనే పెట్టింది, ఇంకా అయితే చేయలేదండి ఇంకా పిల్లల్ని. ప్రస్తుతానికి ఒక్క పిల్లనే చేసింది. మరి ఇంకా అది చేసిద్దో చేయదో తెలియదు. ఇంకా 2-3 రోజులు చూసి దీన్ని కూడా తీసేసిద్ది. ఇంకా బయటికి ఆ కోళ్ళ పని అయినాక బయటకు వస్తే ఇంకా ఈ సన్నజాజి పూలు అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి. అంతకుముందు అసలు పూయలేదు, ఈ మధ్యకాలంలో కొద్దిగా వస్తున్నాయి, పర్లేదు బాగానే వస్తున్నాయండి కొన్ని వాటికి. ఇంకా అయితే నేను కోసేస్తున్నాను. మాకు ఇంట్లోకి మంచి స్మెల్ వస్తాయండి, దగ్గరే కదా, బయటికి రాగానే మంచి వాసన వస్తాయి. ఇంకా కోసేసానండి పూలు. 2 చెట్లకి మాత్రం ఇట్లా ఒక చోటే గుత్తులుగా బాగా వచ్చినాయండి. ఈరోజు ఒకరోజు వస్తాయి, ఒకరోజు అయితే రావట్లేదు. అట్లా వస్తున్నాయండి పూలు. అంతే కదా, డైలీ బాగా రావు, ఒకరోజు వస్తాయి ఒకరోజు ఏమో రావు. ఇంక నేనైతే కోసేసానండి పూలు మొత్తం. మళ్ళీ ఇటు వచ్చేసినాయి, ఇటువైపు కూడా వేసాము కోళ్ళకి. ఇంకా 2 చెట్లకి అయితే కోసేసానండి. పురుగు కూడా ఏం పడలేదు, బాగానే ఉన్నాయి చెట్లు మొత్తం. ఒక గుప్పుడు పూలు అయితే వచ్చినాయండి, బాగున్నాయి పూలు మాత్రం ఫ్రెష్గాను. వీడియో అంతేనండి, బాయ్.